ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద రైట్. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసాం కాబట్టి 150 ఫ్యాక్టోరియల్ మనకు ఫ్యాక్టోరియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఫ్యాక్టోరియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో కాన్సెప్ట్ ఏంటి సార్? పవర్ ఆఫ్ 5 అనేది పవర్ ఆఫ్ 2 కంటే తక్కువ ఉంటుంది. పవర్ ఆఫ్ 5 అనేది పవర్ ఆఫ్ 2 కంటే తక్కువ ఉంటుంది. పవర్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ 2 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి రైట్ డైరెక్ట్ గా 5 తో డివైడ్ చేస్తే చాలు. 5 30s are 150, 5 6s are 30, 5 1s are 5, 5 0s are 0. కంటిన్యూస్ గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి ఎంతవరకు? 0 వచ్చేంత వరకు. 5 30ల 150, 5 6ల 30, 5 1ల 5. అంటే వీటన్నిటినీ మనము యాడ్ చేస్తే 30 + 6 + 1, 30 + 6 + 1 ఎంత? 37. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 37. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 37. 150 ఫ్యాక్టోరియల్ ప్రాబ్లం కాబట్టి పవర్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ 2 కంటే తక్కువ ఉంటుంది. సో కాబట్టి 150ని 5 తో డివైడ్ చేసుకుంటూ వచ్చాను. 5 30ల 150. ఇవేంటి సార్ 30లు? 5 1ల 5, 5 2ల 10, 5 30ల 150. మళ్ళీ ఎందుకు డివైడ్ చేశారు సార్? ఈ 150లో పవర్ ఆఫ్ 25లు ఉన్నాయి. 25 అంటే 5 స్క్వేర్. 25 1ల 25, 25 2ల 50, 25 6ల 150. అంటే దీని అర్థం ఏంటంటే దెర్ ఆర్ 30 మల్టిపుల్స్ ఆఫ్ 5 అని. దీని అర్థం ఏంటంటే దెర్ ఆర్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 25 అని. సార్ దీని అర్థం ఏంది? దెర్ ఆర్ 1 మల్టిపుల్ ఆఫ్ 125 అని. ఇక్కడ ఏదైతే 30 రాశానో అంటే 5 గుణిజాలు 30 ఉన్నాయి 150 ఫ్యాక్టోరియల్లో. 25 యొక్క గుణిజాలు 6 ఉన్నాయి. 125 యొక్క గుణిజం 1 ఉంది. 30 + 6 + 1 ఎంత? 37. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? 37. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? 37. ద రైట్ మోస్ట్. ఇది యాక్చువల్ గా క్యాట్ ఎగ్జామినేషన్ లో ఎప్పుడో లేట్ 1990s లో వచ్చిన క్వశ్చన్. మళ్ళీ వివిధ రకాల ఎగ్జామినేషన్ లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే 30^2720 లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? దీన్ని నేను సెపరేట్ రాస్తే 30 అంటే 3 × 10 పవర్ 2720, 3 × 10 పవర్ 2720. దీన్ని సెపరేట్ గా రాస్తే 3^2720 × 10^2720 × 10^2720. 10^1 అంటే ఒక 0 ఎట్ ద ఎండ్. 10^2 అంటే 2 zeros ఎట్ ద ఎండ్. 10^3 అంటే 3 zeros ఎట్ ద ఎండ్. 10 ఎన్ని ఉన్నాయో అన్ని సున్నాలు ఎట్ ద ఎండ్ వస్తాయి. అంటే 2720 సున్నాలు ఎట్ ద ఎండ్ వస్తుంది. ఈ సున్నాకు ముందున్న ఈ డిజిట్ ఎంత అనేది క్వశ్చన్. ఈ డిజిట్ ఎంత అనేది క్వశ్చన్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నంబర్ యొక్క రైట్ యూనిట్ డిజిట్ ద్వారా వస్తుంది. అంతే కదా సార్? ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ద్వారా వస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఎగ్జాంపుల్ 3^4 × 10^3. 10^3 అంటే 3 సున్నాలు. 3^4 అంటే 81. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 1 3^4 యొక్క యూనిట్ డిజిట్. ఇదేంటి సార్? 3^4 యొక్క యూనిట్ డిజిట్. కాబట్టి 3^20 అంతే కదా సార్? యూనిట్ డిజిట్ కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ పవర్ తీసుకోవాలి. ఫస్ట్ పవర్ లో చిట్ట చివరి 2 అంకెలు మాత్రమే తీసుకోవాలి. ఎందుకు సార్ అలాగా? ఎందుకనంటే 4 అనే నంబర్ యొక్క భాజనీయతా సూత్రము చిట్ట చివరి 2 డిజిట్లు. 3^20 అంటే 3^4 × 5. A⁴k ఫార్ములో ఉందంటే అది A⁴. 3^4 ఆన్సర్ ఎంత? 1. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 1. ఇక్కడ మీరు ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఒకటి తెలుసుకోవాలి. A⁴k ఫార్ములో ఉంటే ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? A⁴. A⁴k ఫార్ములో ఉంటే ఆన్సర్ ఎంత? A⁴. ఆర్ యు ఆల్ విత్ మీ? 10^1 అంటే ఒక 0 ఎట్ ద ఎండ్. 10^2720 అంటే
2720 నంబర్లు ఎట్ ద ఎండ్ 3 పవర్ 2720 రైట్. ఈ నంబర్ రావాలి అని అంటే మనం ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ కనుక్కోవాలి. 3 పవర్ 2720 యొక్క యూనిట్ డిజిట్ 3 పవర్ 20కి సమానం. 3 పవర్ 20 అని అంటే 4 into 5. ఏ పవర్ 4p ఫామ్లో ఉంటే ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి సార్. ఏ పవర్ 4p పాయింట్ అంటే ఆన్సర్ ఏమవుతుంది సార్? ఏ పవర్ 4. ఆన్సర్ ఏమవుతుంది? ఏ పవర్ 4. సో 3 పవర్ 20 కాబట్టి ఆన్సర్ ఏంటి సార్? 3 పవర్ 4. 3 పవర్ 4 అంటే ఎంత? 81. 81లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 1. 81లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 1. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఆర్ యు ఆల్ విత్ మీ?